హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో భాగంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 1 29th December 2020 షిఫ్ట్ 1 యొక్క మ్యాథమెటిక్స్ యొక్క క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్గానే 2 పార్ట్స్లో మనం 28th December కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం 29th December యొక్క ఫస్ట్ షిఫ్ట్ని కంప్లీట్ చేద్దాం. సో ఇక వీడియోని చివరి వరకు చూడండి అండ్ అదేవిధంగా సైమల్టేనియస్గా నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు కూడా కాన్సెప్ట్ అనేది క్లారిటీ రావడంతో పాటు ఏ టాపిక్లో వీక్గా ఉన్నారో మీకు ఒక ఐడియా కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? అండ్ లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ లీవ్స్ బెంగళూరు రైల్వే స్టేషన్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 80 kmph ఫర్ ముంబై. ఓకేనా? సో మనకి ఇక్కడ బెంగళూరు నుంచి ముంబైకి ఒక ట్రైన్ అనేది 80 kmph స్పీడ్ తోటి అయితే వెళ్తుందండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఆఫ్టర్ 1 hour ఒక గంట తర్వాత అనదర్ ట్రైన్ లీవ్స్ బెంగళూరు స్టేషన్ ఫర్ ముంబై. సో ఇది కూడా సేమ్ యాస్టీజ్గా బెంగళూరు టు ముంబై అయితే వెళ్ళడం జరుగుతుంది 1 hour తర్వాత ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 100 kmph. హౌ మెనీ అవర్స్ విల్ ద సెకండ్ ట్రైన్ టేక్ టు మీట్ ద ఫస్ట్ ట్రైన్. సో రెండో ట్రైన్ అనేది మొదటి ట్రైన్ని ఏ టైంలో రీచ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. నెంబర్ 1 వచ్చేసి ట్రెడిషనల్ మెథడ్, నెంబర్ 2 వచ్చేసి షార్ట్ కట్ మెథడ్. ఓకేనా? సో ట్రెడిషనల్, షార్ట్ కట్. సో ఈరోజు మనం షార్ట్ కట్ మెథడ్ చేసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గానే టైమ్ అండ్ డిస్టెన్స్లోనే దీని ఒక బేసిక్ మెథడ్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ చూడండి ఫ్రెండ్స్, రిలేటివ్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ ఎంత ఫ్రెండ్స్? 100 - 80. రిలేటివ్ స్పీడ్ ఎంత? 20. సో మనకి ఇక్కడ 1 hour తర్వాత లీవ్ అయింది 100 kmph తోటి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఫస్ట్ వెళ్ళిందేమో 80 kmph తోటి. సో ఈ రెండింటి ఒక రిలేటివ్ స్పీడ్ అని 20. అంటే ఒక 1 hourలో సెకండ్ ట్రైన్ అనేది ఫస్ట్ ట్రైన్ కంటే ఎంత స్పీడ్ ఎక్కువ కవర్ చేస్తుంది? 20 kilometers కవర్ చేస్తుంది. సో దీని యొక్క టోటల్ డిస్టెన్స్ ఎంత? 80. ఇది 1 hourలో ఎంత ట్రావెల్ అవుతుంది? 1 hour. 1 hour తర్వాత బయలుదేరింది. అదే 1 hourలో ఫస్ట్ ట్రైన్ ఎంత దూరం మూవ్ అయింది? 1 × 80, దట్ మీన్స్ 80 kilometers. సో ఈ రెండింటి యొక్క రిలేటివ్ స్పీడ్ రెండు కూడా సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్, రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకు ఎంత డిస్టెన్స్ ఉంది? 80 kmph. సో 1 hourలో ఇది ప్రయాణించింది 80 kilometers. సో మనకి ఇక్కడ ఈ రెండు ఒకే ప్లేస్లోకి రావాలి అంటే ఇక్కడ ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్? 80/20, దట్ మీన్స్ 4. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఏ ట్రికీ మెథడ్. ఓకేనా? రిలేటివ్ స్పీడ్ తీసుకొని దాని యొక్క టోటల్ స్పీడ్ని క్యాలిక్యులేషన్ చేసుకుని దాన్ని బట్టి దీని యొక్క రిలేటివ్ స్పీడ్ని రిలేషన్ చేసుకుంటే అవి మీట్ అయ్యే ప్లేస్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 4 hours అది 2 ట్రైన్స్ కూడా మీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రైన్ ఫేర్, బస్ ఫేర్ అండ్ ఎయిర్ ఫేర్ ఆర్ బిట్వీన్ 2 places ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:8:12. ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెల్డ్ బై దెమ్ ఇన్ రేషియో ఆఫ్ ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4:5 and the total fare collected in a particular day for these modes of transportation for a single trip is 1,07,000. Find the total fare collected from the air passenger. సో ఇక్కడ ఎయిర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఏరోప్లేన్ అంటే విమానాల ద్వారా ప్రయాణిస్తారు కదా. సో దానికి సంబంధించినటువంటి ఛార్జీలు అనమాట. విమాన ఛార్జీలు, బస్ ఛార్జీలు, రైలు ఛార్జీలు. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. ఓకేనా? సో ట్రైన్, బస్ అండ్ నెక్స్ట్ ప్లేన్, ఏరోప్లేన్. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏ రేషియోలు ఉన్నాయి ఫ్రెండ్స్? ఛార్జెస్ కనుక తీసుకుంటే కాస్ట్ 5:8:12. సో కాస్ట్. ఓకే. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ ఇంకేమి ఇచ్చిండు? ప్యాసింజర్స్. సో ప్యాసింజర్స్ యొక్క డేటా ఏంటిది? 3:4:5. 3:4:5. సో మనకి ఇక్కడ ఎలాంటి డేటా ఇవ్వలేదు, ఓన్లీ అమౌంట్ మాత్రమే ఇచ్చిండు. దట్స్ ఇట్. ఇంకా దానికంటే ఇంకేమీ ఇవ్వలేదు, అన్నీ కూడా రేషియోలకి ఇచ్చేసిండు. కాబట్టి 3 5s ఎంత ఫ్రెండ్స్? 15. 4 8s 32. 12 5s 12 5 ఎంత? 60. సో మనకి ఇక్కడ ఓవరాల్గా మొత్తం ప్రయాణించినటువంటి ప్రయాణికులకు సంబంధించి ఆ యొక్క నిర్దిష్ట రోజుకు సంబంధించి టోటల్ కాస్ట్ ఇచ్చిండు కదా, ఛార్జ్ టోటల్. సో 15 + 32 + 60, దట్ మీన్స్ 107. సో 107 ప్యాసింజర్స్ కాస్ట్ బేస్ పైన మనకి ఇక్కడ అయినటువంటి టోటల్ డేటా ఎంత? 1,07,000. సో ఇది కంపారిజన్ చేస్తే ఒకటేమవుతుంది ఫ్రెండ్స్? 107కి 1,07,000 అయితే ఒకరికి 1000. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసింది. వాట్ వీ నీడ్ ఎయిర్ ప్యాసింజర్స్ యొక్క టోటల్ ఫేర్. సో ఎయిర్ ప్యాసింజర్స్ యొక్క టోటల్ ఫేర్ ఎంత? 60, దట్ మీన్స్ 60,000. సో ఒకరికి తెలిస్తే 60 ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కదా. సేమ్ ఇదే క్వశ్చన్ నెక్స్ట్ షిఫ్ట్లో అడిగేసి 15 మెంబర్స్కి ఏంది అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి? సేమ్ × 1000. ఓకేనా? సో ఆప్షన్
2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది కదా ఎట్లా సాల్వ్ చేయాలన్నది. మనకు టార్గెట్ ఒకటే, వితిన్ 1 మినిట్లో క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 6,889 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఎన్ ఆడిటోరియం ఇన్ సచ్ మేనర్ దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ రో ఆర్ యాజ్ దేర్ ఆర్ రోస్ ఇన్ ద ఆడిటోరియం. హౌ మెనీ రోస్ ఆర్ ఇన్ ద ఆడిటోరియం. ఓకేనా. సో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అన్ని రోస్ ఉన్నాయంట. ఓకేనా. సో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అన్ని రోస్ ఉన్నాయంట. ఓకేనా. సో ఒక రోలో 10 మంది కూర్చోరు అనుకుందాం. సో ఒక రోలో 10 మంది కూర్చుంటే 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో సేమ్ అట్లే మళ్ళీ మనకు 10 లైన్లు ఉన్నాయంట. అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమందో మనకు తెలుసు. ఒక రోలో ఉన్నటువంటి ఒక రో సిట్టింగ్ వచ్చేసి ఎక్స్ అనుకుంటే నెంబర్ ఆఫ్ రోస్ ఏమవుతుంది, అది కూడా ఎక్సే కదా. సో ఈ యొక్క ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు మనకు 6,889. అదేగా మనకి ఇచ్చింది. సో ఈ మొత్తం అంటే ఇక్కడ మనం 10 తీసుకుంటే 10 ఇంటూ 10 100 కదా. అంటే ఏం చేయొచ్చు, 10 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 100. సో ఇక్కడ 10 ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుంటున్నాం, మనకి ఇక్కడ 100 అనేది ఈ డేటా. ఓకేనా. సో ఎక్స్ దట్ ఈక్వల్స్ టు √6,889. దెన్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్, 83. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో అండర్ రూట్ అని మనకు తెలవాలి. సో దీన్ని ఇట్లా కాకపోయినా సో దీన్ని ఇట్లా చేసుకునేనా 3, 7. ఓకేనా. ఈ డేటా మీకు ఐడియా వచ్చింది కదా. ఆల్రెడీ మనం స్క్వేర్స్ అండ్ క్యూబ్ రూట్స్. సో అక్కడి నుంచి అయినా మీరు యొక్క డేటాని గ్యాదర్ చేసుకుని ఫండమెంటల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాసెస్ యొక్క టోటల్ డేటాని, మ్యాథ్స్ యొక్క టోటల్ డేటా, ఈ యొక్క మ్యాథ్స్ యొక్క స్పెషల్ కోర్సులు ఇవ్వడం జరిగింది. 299కి మీకు అందుబాటులో ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ గ్యాదర్ ఇట్. ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్ 12,100 in 2 years and 13,310 in 3 years when compounded annually find the rate of interest. ఓకేనా. సో 2 సంవత్సరాలకి 12,100 అంట. అండ్ అదేవిధంగా 3 సంవత్సరాలకి 13,300 అంట. దెన్ మనకి ఇక్కడ ఏం చేసిన ఫ్రెండ్స్, కాంపౌండ్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే వడ్డీ రేట్ ఏంటిది. సో మనకి ఇక్కడ 3 years 2 years ఇస్తే మనకు రిలేటివ్ అనే డేటా తీసుకోవాల్సి ఉంటుంది. సో 3 years - 2 years తీసుకుంటే మనకు ఒక డేటా ఏమొస్తుంది, 1 year ప్లస్ ఒక వడ్డీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనం తీసుకునేటటువంటి డేటా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 years డేటా మైనస్ 2 years డేటా బై 2 years డేటా. అదే కదా మనకు రిఫరెన్స్గా ఉంది. సో 2 years డేటాని బట్టే కదా థర్డ్ ఇయర్కి మనకు కాంపౌండెడ్ చేయగలిగేది ఇంటూ 100. సో 3 yearsకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 13,310 మైనస్ 2 yearsకి 12,100 బై, సో మళ్ళీ 2 yearsకి ఎంత, 12,100 ఇంటూ 100. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనిలోంచి దీన్ని తీసేస్తే మనకు వచ్చేది 1210 బై, సో ఇక్కడ 2 zeros పోతున్నాయి, 121. సో దీనికి క్యాన్సిల్ అయిపోతే అల్టిమేట్గా 10%. ఓకేనా. సో మనకి ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ ఈ యొక్క మోడల్ కాకుండా ఇంకేదైనా మోడల్ చేయాలి అంటే దీనిలోంచి మనం వడ్డీ రేట్ని కనుక్కోవాలి, పర్సంటేజ్ని కనుక్కోవాలి, లేదా అప్పుడు దీన్నైనా మనం డైరెక్ట్గా ఆప్షన్స్ అయినా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లయితేనే ఏదైనా పాసిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. లేకుంటే మాత్రం మనకైతే ఆన్సర్ అయితే రాదు. సో ఇక్కడ ఉన్నటువంటి డేటా ప్రకారంగా తీసుకుంటే మనకున్నటువంటిది 10,000. ఓకేనా. అప్రాక్సిమేట్గా ప్రిన్సిపల్ ఎంత అంటే 10,000. సో ఫస్ట్ ఇయర్కి దీంట్లో 10% అంటే 1,000 రూపీస్, అండ్ సెకండ్ ఇయర్కి ఇంకో 1,000 రూపీస్, అండ్ అదేవిధంగా 1,000లో 10% అంటే 100. సో 21,001 వచ్చేసింది కదా 2 yearsకి. 3 yearsకి అయితే మళ్ళీ దీనిలోంచి ఈజీగా మనకు ఖచ్చితంగా 4, 5, 10 ఈ యొక్క 3 మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా NTPC CBT 2 అండ్ అదేవిధంగా గ్రూప్ డి యొక్క ఫౌండేషన్ కోర్స్ లేదా మెగా కోర్సులో మీకు యొక్క టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ గ్యాదర్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ రానా అండ్ రణ్వీర్, రానా గాట్ 40% ఆఫ్ ద ఓట్స్ అండ్ డిఫీటెడ్ బై 60,000 votes. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రణ్వీర్. సో రణ్వీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పోల్ అయినటువంటి ఓట్లు ఎప్పుడైనా కూడా 100%కి తీసుకుంటాం. ఓకేనా. 100%లో రానా, రణ్వీర్. ఓకేనా. సో రానా, రణ్వీర్ యొక్క టోటల్ ఓట్స్ కదా. సో రానాకి ఎన్ని వచ్చినాయి, 40. అయితే రణ్వీర్కి ఎంత వస్తాయి, ఖచ్చితంగా 60. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 20. ఆ 20 దేనికి సమానం అంట, 60,000కి. సో ఇక్కడ 0 ఇక్కడ 0 పోయింది, 2 ఒకట్ల 2 3. సో 1 = 3,000. సో ఇది మనకు వచ్చినటువంటి డేటా. సో మనకి ఇక్కడ ఏం కావాలి,
రణ్వీర్కి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లేని. సో రణ్వీర్కి అనుకూలంగా ఎంత శాతం ఓట్లు ఫ్రెండ్స్? 60. సో 60 దట్ ఈక్వల్స్ టు 60 ఇంటూ 3000 ఎంత ఫ్రెండ్స్ ఇది చెప్పండి? 1,80,000. దట్స్ ఇట్. And next question. A side of equilateral triangle ABC is 28 cm. Find the side of another equilateral triangle PQR whose area is 16 times of the area of the triangle ABC. సో ఇక్కడ మనకు ఒక సమబాహు త్రిభుజం ఓకేనా, అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క ఒక సైడ్ వచ్చేసి 28 అంట. యాజ్ వి నో, సో ఒక సైడ్ 28 అయితే ఆటోమేటిక్గా రిమైనింగ్ 2 సైడ్స్ కూడా 28 అవుతుంది. ఓకే, ABC. అండ్ నెక్స్ట్ సైమల్టేనియస్గా మనకి ఇంకో ఈక్విలాటరల్ ఇచ్చిండు PQR. అయితే మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక సైడ్ని అయితే కనుక్కోమంటుండు ఓకేనా. సో రిలేషన్ ఇవ్వడం జరిగింది 16 టైమ్స్. రిలేషన్ ఈజ్ 16 టైమ్స్. సో ఫస్ట్ మనకున్నటువంటి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? ద ఫండమెంటల్ ఫార్ములా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా. సో ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటి ఫ్రెండ్స్? ఫార్ములా ఏంటిది? √3/4 A². సో మనకు తెలుసు A ఈక్వల్స్ టు 28 సెంటీమీటర్ ఓకేనా. సో ఇక్కడ మీకు మళ్ళీ పాయింట్అవుట్ చేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ తర్వాత మీరు మిస్టేక్ చేస్తారు ఓకేనా. అయితే మనకు PQR తెలియదు కదా, PQ తెలియదు, QR తెలియదు, RP తెలియదు. కాకపోతే మనకు ఒక రిలేషన్ ఇచ్చిండు, ట్రయాంగిల్ ABC కంటే ఇది 16 టైమ్స్ ఎక్కువ. సో దీన్ని ఎట్లా రాద్దాం? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR దట్ ఈక్వల్స్ టు 1/16. సో ఇది 16 రేట్లు, ఇది 1 రేటు. సో మనకి ఏరియా ఆఫ్ ABC ఫార్ములా ఉంది √3/4. A మీన్స్ 28 స్క్వేర్ బై ట్రయాంగిల్ PQR దట్ ఈక్వల్స్ టు 1/16 ఓకేనా. సో ఇక్కడ మనకు డేటా వచ్చేసింది. అండ్ దెన్ √3/4 28 స్క్వేర్ బై మళ్ళీ కిందది కూడా మనకి ఏరియానే కదా. సో దీన్ని ఎట్లా రాద్దాం? √3/4. సో ఒక సైడ్ని నేను ఎక్స్ అనుకుంటున్నా, ఎట్లాగో ఏదో ఒకటి కనుక్కోవాలి కదా, x² దట్ ఈక్వల్స్ టు 1/16. సో √3/4 క్యాన్సల్. సో దీన్ని ఇక్కడికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 28 స్క్వేర్ ఇంటూ 16 దట్ ఈక్వల్స్ టు x². సో అల్టిమేట్గా మనకు కావాల్సింది x. 16 ఏం రాయచ్చు ఫ్రెండ్స్? 4² రాసుకోవచ్చు కదా. స్క్వేర్ న్యూతాలు తీసుకొచ్చేసి √28 స్క్వేర్ ఇంటూ 4² దట్ ఈక్వల్స్ టు x. సో స్క్వేర్కి రూట్ క్యాన్సల్. సో దట్ మీన్స్ x ఈక్వల్స్ టు 28 ఇంటూ 4. సో 8 4 32. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. 112 ఈజ్ అవర్ ఆన్సర్. సో x ఈక్వల్స్ టు 112 ఓకేనా. సో క్యాలిక్యులేషన్స్ ఈజీగా రావాలి ఫ్రెండ్స్. ఇది ఎట్లా చేస్తాం? 25 4 100, 3 4 12, 100 + 12 112 ఓకేనా. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 2x + 5y = 12, xy = 2, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8x³ 125y³. సో ఇది ఎట్లా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్? సో దీన్ని నెంబర్ ఆఫ్ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. నెంబర్ 1 వచ్చేసి ఈక్వేషన్ సాల్వేషన్, నెంబర్ 2 వచ్చేసి అజంప్షన్ ఇంప్లిమెంటేషన్. దట్ మీన్స్ ఐ థింక్ సో ఇక్కడ మనం x అండ్ వైని ఊహించుకోవాలి. x అండ్ వైని ఊహించుకుంటే అది మనకు వీటిని సాటిస్ఫై చేస్తే దెన్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇందులో ఏదో ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ x అనేది 1 అనుకుంటున్నా, x ఈజ్ 1 అండ్ y = 2 అనుకుంటున్నా. ఎందుకంటే 5 2 10 అవుతుంది ఓకేనా. 5 2 10 అవుతుంది. ఇక్కడ 1 × 2 2. సో ఇక్కడ 12 వస్తుంది. అండ్ అదేవిధంగా 2 × 1 2. సో 2 సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి దెన్ దీన్ని ఒక ఈక్వేషన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఓకేనా. 8x³ + 125y³. సో దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. అయితే మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ x = y = 1 తీసుకోవచ్చు కదా. x = 2 తీసుకుంటే ఏమవుతుంది? 2 2 4 5 4 5 ఏమవుతుంది? 12 అవుతుందా? రావట్లేదు కదా అట్లా ఓకేనా. అన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాతనే దెన్ మళ్ళీ మన యొక్క మెయిన్ ఈక్వేషన్లో ఇంప్లిమెంట్ చేయాలి. 8 1³ అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. ప్లస్ 125y³ అంటే ఏమవుతుంది? 2³ 125 × 2³. సో 2³ అంటే 8 + 125 × 8 ప్లస్ సో 125 ఎంబులో ఏమవుతుంది ఫ్రెండ్స్? 1000
8. Option 3 is our answer. And next question, if A is to B equals to 15 is to 16, B is to C equals to 8 is to 25, అండ్ అదేవిధంగా C is to D equals to 20 is to 9 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A is to D? ఓకేనా. సో ఇట్లా మనకు డేటా అయితే ఉండడం జరిగింది. సో హౌ కెన్ వి సాల్వ్ ఇట్? వి నీడ్ A is to D. సో దీన్ని ఇట్లా సాల్వ్ చేయాలి అంటే మనం ఉపయోగించినటువంటి ఫార్ములా A is to B, B is to C, C is to A, అండ్ నెక్స్ట్ C is to D, అండ్ నెక్స్ట్ D is to A. సో మనకు అల్టిమేట్గా కావాల్సింది ఇది. ఓకేనా. సో దీన్ని ఎట్లా చేస్తాం? ఓకేనా. సో దీన్ని ఎట్లా రాస్తాము అంటే A is to D, దట్ మీన్స్ A by D. సో అల్టిమేట్ మనకు కావాల్సింది A is to D. సో ఇక్కడ దీని ఇంటూ ఇది క్రాస్ వెళ్ళిపోతే A by B, B by C, C by D. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు అల్టిమేట్గా A by D వచ్చేస్తుంది కదా. సో A is to B వాల్యూ ఎంత? 15 is to 16. B is to C 8 is to 25, and next C is to D 20 is to 9. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1 2 జా 3 5 జా 5 4 జా 2 2 జా 3 3 జా. సో అల్టిమేట్గా ఏమొచ్చింది ఫ్రెండ్స్? 2 is to 3, అంటే 2 by 3 అంటే 2 is to 3. ఆప్షన్ 4 is our answer. సో క్వశ్చన్ చూడగానే పెద్దగా ఉంటుంది, కానీ మెథడ్ తెలిస్తే వి విల్ సాల్వ్ విత్ ఇన్ 1 minute. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. అండ్ రెగ్యులర్గా మీకు క్లాసెస్ కావాలంటే మాత్రం వెంటనే మన యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తూనే ఉండండి. దానివల్ల మీకు క్లాసెస్ అనేవి కంటిన్యూగా మీకైతే రావడం జరుగుతుంది. ఏబీసీ కెన్ కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 40 days, 60 days అండ్ 80 days రెస్పెక్టివ్లీ. ఆల్ ఆర్ 3 వర్క్ టుగెదర్, బట్ ఏ లెఫ్ట్ 14 days అండ్ అదేవిధంగా బి లెఫ్ట్ 8 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ ద ఎంటైర్ వర్క్ విల్ కంప్లీటెడ్? ఓకేనా. 40 రోజుల్లో, 60 రోజుల్లో, 80 రోజుల్లో వాళ్ళు ముగ్గురు కలిసి పనిని పూర్తి చేయగలరు. వాళ్ళు ముగ్గురు కలిసి పని స్టార్ట్ చేశారు, కానీ పని పూర్తి అవ్వడానికి 11 రోజుల ముందు అండ్ అదేవిధంగా 8 రోజుల ముందు అట్లా వాళ్ళైతే వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సో దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం? 40 రోజుల్లో, బి 60 రోజుల్లో, సి 80 రోజుల్లో పని అయితే పూర్తి చేయగలరు. సో ఓవరాల్గా వీళ్ళ యొక్క కాసాగు ఎల్సిఎం ఏమొస్తుంది ఫ్రెండ్స్? 24 వస్తుంది కదా. 6 4 24, 4 6 8 3 24. సో 240. ఎందుకంటే ఇక్కడ అన్నిటి కామన్ సున్నాలు ఉంది కాబట్టి ఒక సున్నా తీసుకున్నాం. సో రిలేషన్, సో ఇది ఎందులో పోతుంది ఫ్రెండ్స్? 4 6 6 4 8 3 4 3 7 7 6 13. ఓకేనా. సో 13 240. ఇది మనకు వచ్చినటువంటి రఫ్ డేటా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ వచ్చినటువంటి 240కి 240 ప్లస్, సో ఈయన 6 ఇంటూ ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్? 11 days కదా. 6 into 11 ప్లస్, సో బి ఏం చేసిండు? 8 రోజుల ముందు కదా వెళ్ళిపోయింది. సో బి వాల్యూ ఎంత? 4 into 8 బై, సో ఎన్ని పార్ట్లు ఫ్రెండ్స్? 13. సో వీళ్ళు పని యాక్చువల్గా అయితే మనకు యాజ్ పర్ ద ఈ ఒక డేటా ప్రకారం అయిపోద్ది, కానీ అదనంగా వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల పని ఎక్కువ రోజులు అయింది కదా, కొద్ది రోజులు ఎక్కువ పట్టింది కదా. ఆ ఎక్కువ అయినటువంటి డేటాను కనుక్కోవాలంటే సో వీటిని మనం తీసుకోవాలి రిఫరెన్స్గా. సో 240 11 6 66 8 4 32. సో ఈ మొత్తాన్ని మనం కలుపుకుంటే మనకు వచ్చేది 338 బై 13. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్? అల్టిమేట్గా 26. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ cos 20, cos 40, cos 80. సో మనకు cos 20 వాల్యూ తెలియదు, cos 40 వాల్యూ తెలియదు, cos 80 వాల్యూ తెలియదు, కానీ ఈ యొక్క రిలేషన్లో మనకు ఒక ఫార్ములా ఉంది. cos x, cos 2x, cos 4x కనుక అయితే 1/4 ఆఫ్ cos 3x. ఇది మనకున్నటువంటి ఫార్ములా. ఓకేనా. అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్లో మనకి ఒక ఫార్ములాస్ అనేవి ఉంటాయి. సో cos 2 4 1 2 4. సో ఈ యొక్క ఫార్ములా కన్నా తీసుకుంటే ఇక్కడ x ఏమవుతుంది ఫ్రెండ్స్? 20. ఇది 2x అవుతుంది, ఇది 4x అవుతుంది. ఓకే, మ్యాచ్ అయింది. సో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ సేమ్ డేటా ఇన్ దిస్. 1/4 cos 3 into 20 60. మనకు తెలుసు 1/4 into cos 60 1/2, దట్ మీన్స్ 1/8. సో మన యొక్క అకాడమిక్లో మనకు పెద్దగా రాదు, ఎందుకంటే మనం అంత ఇన్డెప్త్ అయినటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళాము, కానీ
రైల్వే టేక్ దట్ అడ్వాంటేజ్. ఆ యొక్క అడ్వాంటేజ్ని తీసుకొని ఈ యొక్క క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ అయితే చేపిస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ ఏ రూమ్ ఎట్ 12 రూపీస్ 50 పైసా పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ 3675. బ్రెడ్త్ అండ్ లెంత్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3, దెన్ ఫైండ్ ద లెంత్. సో ఆ యొక్క రూమ్ యొక్క లెంత్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో మనకు టోటల్ ఫ్లోరింగ్ కాస్ట్ ఇచ్చేసిండు, పర్ మీటర్ స్క్వేర్కి ఎంత కాస్ట్ అయిందో, అండ్ అదేవిధంగా దాని యొక్క డేటా ఇవ్వడం జరిగింది 2:3 అని కూడా మనకైతే పాయింట్ అవుట్ అయితే చేయడం జరిగింది. సో మనకు అల్టిమేట్గా కావాల్సినటువంటి లెంత్ ఎంత అని అయితే అడగడం జరుగుతుంది. సో మన దగ్గర కాస్ట్ ఉంది 1 మీటర్ స్క్వేర్కి. అసలు ఎన్ని మీటర్ స్క్వేర్లు ఉన్నాయో తెలవాలి కదా. ఓకేనా. సో మనకు టోటల్ కాస్ట్ బై కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్. సో టోటల్ కాస్ట్ బై కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 3675 బై 12.50 చేస్తే అసలు ఎన్ని మీటర్ స్క్వేర్లు ఉన్నాయో మనకు ఒక ఐడియా వస్తుంది కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు 294 మీటర్ స్క్వేర్. సో టోటల్ వచ్చేసి 294 మీటర్ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఇంకో రిలేషన్ ఇవ్వడం జరిగింది లెంత్ అండ్ విడ్త్కి. సో విడ్త్ అనేది 2x అయితే ఇప్పుడు ఇక్కడ 2:3 కదా. లెంత్ వచ్చేసి ఏమవుతుంది, సో లెంత్ వచ్చేసి 3x అవుతుంది. ఓకేనా. సో మనకు విడ్త్ ఉంది, లెంత్ ఉంది. దెన్ వాట్ వీ నీడ్ లెంత్. సో లెంత్ కనుక్కోవాలి అంటే మనకి ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, 294 మీటర్ స్క్వేర్ అంటే ఏరియా కదా. సో ఏ, సో మనకు తెలుసు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ యొక్క ఫార్ములా ఏంటిది, లెంత్ ఇంటూ విడ్త్. సో లెంత్ ఇంటూ విడ్త్. సో లెంత్ ఇంటూ విడ్త్ 2x ఇంటూ 3x దట్ ఈక్వల్స్ టు 294. సో 2 3s are 6 x స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 294. సో ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 49 వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్, 7 కదా 49, 7 ఏమవుతుంది ఫ్రెండ్స్ 7 మీటర్. సో మనకు తెలుసు లెంత్ ఈక్వల్స్ టు 3x దెన్ 3 ఇంటూ 7 21. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, in an examination 55% students are passed in English, 35 students are passed in mathematics, 20% students are passed in both the subjects. If the total number of failed students in both subjects 1200, then how many students are took the exam? సో అసలు మొత్తం ఎంతమంది ఎగ్జామ్ రాయడం జరిగింది. ఓకేనా. సో మనకు తెలుసు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సంబంధించి కంబైన్డ్గా ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. కంబైన్డ్గా ఎంతమంది, 20 మంది. ఇంగ్లీష్లో ఎంతమంది పాస్ అయ్యారు, 55. సో ఆల్రెడీ ఇక్కడ 20 ఉందంటే ఇక్కడ నేను రాయాలి 35. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్లో 35. సో 35 ఇక్కడ ఎంత పోయింది, 20 అయిపోతే మిగిలింది ఎంత, 15. సో వీళ్ళంతా పాస్ అయిన వాళ్ళు. సో మనకు కావాల్సింది ఎంతమంది అటెండ్ అయ్యారు. సో అటెండ్ అయిన దాంట్లో ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా ఉంటారు కదా. అటెండ్ అయిన దాంట్లోనే ఫెయిల్ అయినటువంటి వాళ్ళు అండ్ అదేవిధంగా పాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ టోటల్ చూద్దాం. సో 35 + 20 + 15. సో ఈ మొత్తం కూడా ఫ్రెండ్స్ 20 + 15 ఎంత, 35. సో 35 70. సో 70 ఏంటిది, 70% అంటే ఏంటిది, 70% పాస్. మరి రిమైనింగ్ ఏమవుతుంది, 100 - 70 దట్ ఈక్వల్స్ టు 30 ఫెయిల్. ఓకేనా. సో మనకి ఏమి ఇవ్వడం జరిగింది, 30% దట్ ఈక్వల్స్ టు 1200. వాళ్ళే ఇచ్చారు కదా 1200 అని. సో అల్టిమేట్గా 100% ఏమవుతుంది ఫ్రెండ్స్, 3 4 12. ఓకేనా. సో 1 4 4 అండ్ అదేవిధంగా 4000. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ ఆఫ్ 150 ఐటమ్స్ వాస్ ఫౌండ్ టు బి 45. అయితే ఇక్కడ మనకు 150 ఐటమ్స్ యొక్క మీన్ అంటే సగటు ఇవ్వడం జరిగింది 45. ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ 2 ఐటమ్స్ వేర్ రాంగ్లీ టేకెన్ 83 అండ్ 76 ఇన్స్టెడ్ ఆఫ్ 38 అండ్ 46, దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ మీన్. సో 38 46 బదులుగా 83 76 తీసుకోవడం జరిగిందంట. సో ఆ యొక్క మిస్టేక్ని సరి చేసి ఇప్పుడు కావాల్సినటువంటి డేటాను ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో మనకు 150 అంశాల యొక్క సగటు వచ్చేసి 45. ఓకే. సో 38 46 బదులు ఇది తీసుకురు కదా. సో 38 + 46 ఎంత, 38 + 46. సో 38 + 46 అల్టిమేట్గా ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 84. ఇది కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ రాంగ్ వన్. సో రాంగ్ అనేది తీసుకుంటే 83 మరియు 76. 83 మరియు 76. సో 83 + 76 ఎంత, 159. సో ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా మనకి ఎక్కువ వచ్చింది.
సో డిఫరెన్స్, సో 159లోంచి 84 తీసేస్తే మనకు మిగిలేదంతా 75. ఓకేనా. సో డిఫరెన్స్ వచ్చేసి 75. సో మొత్తం వచ్చేసి మనకి ఇక్కడ డేటా కావాలి కదా, 150 × 45. మీన్ అంటే ఆ యొక్క భాగాల యొక్క డేటా కాబట్టి ఈ యొక్క డేటాను చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం కూడండి, లేదా మనం రిలేటివ్ తీసుకుందాంలే, డైరెక్ట్గా అయిపోతుంది కదా. సో దట్ మీన్స్ 45 మైనస్, సో ఇక్కడ మనకు తేడా అయింది పెద్దగా ఉంది, కావాల్సిన దానికంటే ఇదే ఎక్కువ ఉంది కాబట్టి 45 మైనస్ ఇక్కడ తేడా అయిందా 75 బై టోటల్ ఎంత 150. సో 150లోంచే కదా తీసేయాల్సింది. 45 మైనస్ 1లా 2, 1/2. సో 45 మైనస్ 1/2, 45లోంచి ఆఫ్ తీసేస్తే 44.5. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ √4624 = 68 అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √46.24 √0.4624 ప్లస్ √0.004624. సో ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి ఇక్కడ డేటా ఇచ్చేయడం జరిగింది, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. సో 68 కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 పాయింట్ యువతలకి 2 కాబట్టి మధ్యలో వస్తుంది. రూట్ లోపల పాయింట్ తర్వాత ఎన్ని ఉంటాయో అన్ని స్థానాలకు సగానికి మన యువతలు యాడ్ చేసుకోవాలి. సో పాయింట్ తర్వాత 4 ఉన్నాయి అంటే పాయింట్ రూట్ లోపల పాయింట్ తర్వాత 4 ఉన్నాయి అంటే బయటకు వచ్చేసి 2 ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి అంటే యువతలకు వచ్చేసరికి 3 ఉంటాయి అంటే 6.8, 0.68, 0.068. సో ఇప్పుడు మొత్తానికి ప్లస్లు ఉన్నాయి మధ్యలో 8, 14, 15, 7. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √150 మైనస్ √54 మైనస్ √24. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎటువంటి రూట్ నుంచి బయటకు తీసుకురావాలి లేదా అన్నిటి కామన్గానే ఉండాలి. సో దీంట్లో కామన్గా 4 ఉంటుంది, 6 ఉంటుంది, 6 4, మరి 6 ఇందులో వస్తుందా, 6 9 వస్తుంది, 6 9, మరి ఇది 15 6 వస్తుందా, 6 25, 25 6, అన్నిటి కామన్గా 6 ఉంది కాబట్టి 6 తీసేద్దాం. సో √25 × 6 మైనస్ √9 × 6 మైనస్ √4 × 6. ఎందుకు ఇవే తీసుకోవాలి, వేరే తీసుకోవచ్చు కదా. ఇక్కడ 25 ఉందనుకోండి, స్క్వేర్ 9 అనేది రూట్లోంచి బయటకు వస్తుంది, 4 అనేది రూట్లోంచి బయటకు వస్తుంది కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది. అండ్ ఇక్కడ 25 బయటకు వస్తే 5 √6 మైనస్ 9 బయటకు వస్తే 3 √6 మైనస్ 2 √6, 5 క్యాన్సల్ 0. దట్ మీన్స్ ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి స్టార్టింగ్ లింక్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలో మీకు కావాల్సినటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ అని కూడా ఉన్నాయి, అక్కడ నుంచి ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 186 మైనస్ 7 × 63 మైనస్ 39 ప్లస్ 25 డివైడెడ్ బై 5. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. ఓకేనా. సో ఇంపార్టెంట్ అయినటువంటి మెటీరియల్స్ అని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఫస్ట్ లింక్ అండ్ అదేవిధంగా సెకండ్ లింక్ నుంచి గ్యాదర్ చేసుకోండి. సో 186 మైనస్ 7 ఇంటూ బ్రాకెట్ లోపల ఉన్నది ఫస్ట్ సాల్వ్ చేయాలి. 63లోంచి 39 తీసేయండి ఫ్రెండ్స్, 63లోంచి 39 పోతే 24. సో పెద్దదాన్ని ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 25 డివైడెడ్ బై 5. సో 25 డివైడెడ్ బై 5 అంటే 25 డివైడెడ్ బై 5 క్యాన్సిల్ అయిపోతే 5 వస్తుంది. సో 186 మైనస్ 24 ఏళ్ళు ఏమవుతుంది ఫ్రెండ్స్ 168, అండ్ ఇక్కడ మిగిలింది ప్లస్ 5. సో ఇది ప్లస్ ఇది ప్లస్ అండ్ ఇది తీసేస్తే మనకు అల్టిమేట్గా మిగిలింది ఎంత, మనకు 23 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ క్లిఫ్ 25 మీటర్ హై, the angle of elevation on the top of a tower is found to be equal to the angle of depression on the foot of the tower. Find the height of the tower. సో టవర్ యొక్క హైట్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకేనా. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో ఒక టవర్ ఉంది, ఒక క్లిఫ్ ఉంది. సో క్లిఫ్ అంటే మామూలుగా ఓకేనా. సో ఇట్లా ఉంది ఒక క్లిఫ్ అనేది. సో ఈ క్లిఫ్ దగ్గర నుంచి ఒక పర్సను ఒక పర్టికులర్ యాంగిల్ తోటి ఈ యొక్క టవర్ని చూస్తున్నట. ఇది ఒక టవర్. ఓకేనా. సో ఇది ఒక క్లిఫ్. సో దీని యొక్క ఎత్తు వచ్చేసి 25 ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది 25 ఉంది. ఓకేనా, 25 మీటర్స్. ఓకే. సో ఇక్కడ మనకి ఏం చెప్పిండు, ఈక్వల్ యాంగిల్ ఆఫ్ ద డిప్రెషన్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. సో ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో
ఓకేనా, సేమ్ యాంగిల్ తోటి ఇది కూడా ఉండడం జరిగిందంట. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి బ్రీఫ్లీ డేటా. సో ఇది 25 అయితే దీనికి ఈక్వల్గా ఉన్నది ఇదేమవుతుంది ఫ్రెండ్స్, అల్టిమేట్గా 25 అవుతుంది. ఓకేనా, ఏ బి అండ్ నెక్స్ట్ సి డి అండ్ నెక్స్ట్ పాయింట్ ఈ. ఓకేనా, సో ఈ యొక్క హైట్ అని మనకు కావాలి. ఈ యొక్క హైట్ అని మనకు తెలిసి ఈజీగా మనం సాల్వేషన్ చేయొచ్చు. సో ఈ యొక్క డిఫరెన్స్ అని మనం డి అనుకుంటే ఇదేమవుతుంది, ఇది కూడా డి అవుతుంది, ఎందుకంటే రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉంటాయి కాబట్టి. ఓకేనా, నౌ వీ హ్యావ్ టు సాల్వ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకేనా, ఈ యొక్క ట్రయాంగిల్ వస్తే ఈ యొక్క ట్రయాంగిల్ ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కదా. ట్రయాంగిల్ ఏబిసి. సో ట్రయాంగిల్ ఏబిసి. సో ఇక్కడ మనకి ఏముంది ఫ్రెండ్స్, ఎదుటి భుజం ఉంది, ఇది ఉంది. సో కర్ణం ఏమన్నా ఉందా, డయాగ్నల్ ఏమైనా డేటా ఉందా, ఏం లేదు. కాబట్టి ఇది లేదు కాబట్టి ఈ రెండింటిని ఉంచి ఉపయోగించుకుంటే టాన్ టీటా దట్ ఈక్వల్స్ టు ఎదుటి భుజంపై కర్ణం, దట్ మీన్స్ 25/d. అండ్ నెక్స్ట్ ట్రయాంగిల్ ఇది తీసుకుందాం, ఈడిసి, ట్రయాంగిల్ డిఈసి. సో ట్రయాంగిల్ డిఈసి కన్నా తీసుకుంటే దీని యొక్క టాన్ టీటా, ఎందుకంటే దానికి కూడా డయాగ్నల్ లేదు కాబట్టి టాన్ టీటా. సో అక్కడేమొచ్చు ఫ్రెండ్స్, హెచ్డి అవుతుంది, h/d అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండింటికి టాన్ టీటా ఉంది. సో ఈ రెండింటిని కూడా కంపారిజన్ చేసామనుకో క్లారిటీ వస్తుంది కదా. 25/d దట్ ఈక్వల్స్ టు h/d, dd క్యాన్సల్, h ఈక్వల్స్ టు 25. సో అల్టిమేట్గా h ఈక్వల్స్ టు 25. మనకు కావాల్సింది h వాల్యూ 25. మనకి ఒక టోటల్ టవర్ ఎత్తు, సో టోటల్ టవర్ ఎత్తు ఎంత, 25 + h. సో h ఈక్వల్స్ 25 కాబట్టి 25 + 25 అల్టిమేట్గా వచ్చేది 50. ఓకేనా, సో ఇక్కడ ఉన్నటువంటి కీ పాయింట్ ఏంటిదంటే ఈ రెండింటి యొక్క యాంగిల్ సేమ్ అన్నాడు కదా, కాబట్టి ఇక్కడ టాన్ టీటా సేమ్ కాబట్టి టాన్ టీటాని బ్యాలెన్స్ చేసినాం. ఓకేనా, అది మనకు అందులో ఉన్నటువంటి కీ పాయింట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1² + 2² + 3² అప్స్ ఆన్ ప్లస్ 14² దట్ ఈక్వల్స్ టు 1015, దెన్ 3² + 6² + 9² అప్స్ ఆన్ 42². సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో దీని యొక్క వాల్యూ ఏంటిది. ఓకేనా, ఆప్షన్స్ అన్ని కూడా పెద్ద రేంజ్లో ఉన్నాయి. సో దీనికి మనం ఏమన్నా సిమిలారిటీ తీసుకురాగలమా, ఈ రెండింటిని ఏమైనా కంపారిజన్ చేయగలమా, ఫస్ట్ ఆలోచించాల్సింది ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా లింకేజ్ ఉంటుంది. సో ఇక్కడ 1² అండ్ దీనిని రాయొచ్చు 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 సేమ్ అట్లే ఉంది కదా. 14 3 42 మ్యాచ్ అవుతుంది కదా. ఓకేనా, సో 3 కామన్ తీస్తే వీటన్నిటిలో ఏముంటుంది ఫ్రెండ్స్, 3 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది సెట్ అవుతలేదు. సో ఇప్పుడు 3² కామన్ తీద్దాం. 3² కామన్ తీస్తే 1 ఉంటుంది, ప్లస్ 1 అంటే 1² రాసుకోవచ్చు కదా. ఓకే, అండ్ 3² 6² నేను రాసుకోవచ్చు, 6² నేను రాసుకోవచ్చు ఫ్రెండ్స్. 3² × 2² రాసుకోవచ్చా, ఎందుకంటే 6 36 మెయిన్ ఫండా చేంజ్ అవ్వకూడదు. ఓకేనా, వాటిని మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ అదే రావాలి. 3 3 9, 2 2 4, 9 4 36 వచ్చేసింది కదా. ఓకేనా, నెక్స్ట్ 2² అండ్ సేమ్ అట్లే నెక్స్ట్ వచ్చేది 14² దట్ ఈక్వల్స్ టు 1015. సో ఈ మొత్తం డేటాకి ఏం చెప్పిండు, ఇదే కదా, ఇంటూ 3². సో 3² అంటే 9 × 1015. సో 9 × 1015 అంటే దట్ మీన్స్ ఇదే ఫ్రెండ్స్, ఎందుకంటే 15 9 135 కదా. దట్స్ ఇట్, 9000 మనకు ముందర ఉన్నటువంటి 9000. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. And next question, a 2 meter deep and 21 meter wide river is flowing at a rate of 5 kmph. How many kiloliters of water will fall into a sea within 10 minutes? సో మనకి ఇక్కడ 2 meters డెప్త్ అండ్ అదేవిధంగా 21 meters విడ్త్ ఉండేటటువంటి ఒక నది యొక్క నీళ్ళు అనేది సముద్రంలో కలుస్తున్నాయంట. అయితే అవి ఎన్ని కిలోలీటర్లు ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దీని యొక్క డెప్త్ 2 meter అండ్ అదేవిధంగా విడ్త్ వచ్చేసి 21 meter. ఓకేనా, ఇది ఒక రెక్టాంగులర్ లెక్క ఉంది కదా. ఓకేనా, సో దీని యొక్క ఏరియా ఏమవుతుంది ఫ్రెండ్స్, ఒక రెక్టాంగులర్ కన్నా తీసుకుని దాని యొక్క ఏరియా 2 × 21. ఒక సెకండ్కి 2 × 21 మీటర్ యొక్క డేటా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంది, 10 minutes స్పీడ్ ఇచ్చిందేమో KMPHలో. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం దీన్ని దేనిలో కన్వర్ట్ చేద్దాం, సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. సెకండ్స్ నుంచి మళ్ళీ నిమిషాలకు కన్వర్ట్ చేద్దాం. 5 kmph కదా, 5 ఇంటూ దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటే 5/18. ఇదేమైంది, సెకండ్లకు మారిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇది సెకండ్లకు మారిపోయింది. మళ్ళీ దీన్ని నిమిషాలకు మార్చాలి. ఒక సెకండ్ అంటే నిమిషం అంటే
60 సెకండ్లు. అండ్ అదేవిధంగా నిమిషానికి వచ్చేసింది 10 నిమిషాల కంటే ఇంటూ 10. 2 × 21 42 ఇంటూ ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 18 అనే కింది తీసుకొచ్చేద్దాం. 5 × 5 × 60 × 10 బై 18. 6 10 6 3. ఓకేనా, 3 1 ఇది ఉందర పోతుంది ఫ్రెండ్స్. 3 1 3 3 1 3 3 4 12. సో కిందది అయిపోయింది. డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 10 10 100 ఇంటూ 5 5 25 ఇంటూ 14. సో ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే 35,000 వస్తుంది. 35,000 కిలోలీటర్లు. సో 35,000 కిలోలీటర్లు. దట్ మీన్స్ ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 8 tables ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 tables. దాని యొక్క పర్సంటేజ్ ఎంత? ఓకేనా, సో దాని యొక్క లాభ శాతం ఎంత? సో 8 tables యొక్క కొన్న ధర అనేది 5 tables యొక్క అమ్మిన ధరకు సమానం అయితే ఖచ్చితంగా లాభం వస్తుంది కదా. ఓకేనా, సో ఎన్ని టేబుల్స్ లాభం? 3 టేబుల్ లాభం బై. సో ఎన్ని టేబుల్ అమ్మిండు? 5 టేబుల్ ఇంటూ 100. అంతే ఫ్రెండ్స్, డైరెక్ట్. లేదు సార్ ఇంకా కొద్దిగా చేద్దామంటే 8 - 5/5 ఇంటూ 100. 3/5 ఇంటూ 100. సో 5 1 5 20. సో 20 60. సో వచ్చేసిందా? దట్స్ ఇట్. సో ఇట్లాంటివన్నీ కూడా డైరెక్ట్ షార్ట్ కట్ ఫ్రెండ్స్. ఇట్లా చూసి ఆన్సర్ చేసేయడమే. మళ్ళీ దీనికి ప్రాసెస్ చేసినాం అనుకో, ఇట్ టేక్స్ మోర్ టైం. వీ డజంట్ నీడ్ టైం, వీ నీడ్ మెథడ్. సో షార్ట్ కట్ మెథడ్ కావాలి. షార్ట్ కట్ మెథడ్ అర్థం కావాలంటే ఫండమెంటల్స్ రావాలి. ఓకేనా, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ గ్రేటెస్ట్ 3 నెంబర్ అండ్ అదేవిధంగా స్మాలెస్ట్ 4 digit నెంబర్ హ్యావ్ 24 యాజ్ దేర్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అనేది 24 అయితే దెన్ మనకి ఇక్కడ డేటా అనేది కావాల్సి ఉంటుంది. సో హైయెస్ట్ అయినటువంటి 3 digit నెంబర్ ఏంటి ఫ్రెండ్స్? 999. అండ్ అదేవిధంగా 4 digits స్మాలెస్ట్ 1000 యొక్క టోటల్, దట్ మీన్స్ ఈ రెండింటి యొక్క ప్లస్ 1999. సో ఇది ఇచ్చేసిండు. ఓకేనా, లాజికల్ చేసి ఇక్కడ ఇచ్చిండు. అయితే హెచ్సిఎఫ్ 24 అవ్వాలంట. సో డైరెక్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని హెచ్సిఎఫ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. లేదు అంటే దీన్నైనా చేసుకోవడమే. 1999. ఓకేనా, సో 24 8లో పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 25 ఎంబులు ఏమవుతుంది? 25 ఎంబుల 200 199 కాబట్టి 24 ఎంబులు ఏమవుతుంది? 192. సో మిగిలింది 7 9 24 3 72. మిగిలేదంతా 7. సో 7 మళ్ళీ పోతుందా? పోట్లే. ఇక్కడ ఏమైనా మిగిలిందా? లేదు. సో దీనిలోంచి 7 తీసేయాలి. 1999లోంచి 7 తీసేస్తే మిగిలేదంతా 1992. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x³ + y³ = 35, x + y = 5 అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴ + y⁴. సో సేమ్ ఫ్రెండ్స్, ఇందాక మనం చేసినటువంటి సేమ్ మోడలే. సో x + y = 5. సో ఇక్కడ మనం 1 + 4 అని అనుకోవచ్చు, 2 + 3 అయినా అనుకోవచ్చు. ఓకేనా, 6 - -1 అయినా అనుకోవచ్చు. ఓకేనా, ఎట్లా అయినా తీసుకోవచ్చు. అది దీన్ని సాటిస్ఫై చేయాలి. 1 తీసుకుందాం. 1³ 1 + 4³ అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్? 35 వస్తుందా? రాదు. ఇది తీసుకుందాం. 2³ 8, 3³ 27, 27 + 8 35. ఎస్, ఇది మ్యాచ్ అవుతుంది కదా. ఓకే, ఎక్కడైతే 2 ఈక్వేషన్స్ మ్యాచ్ అవుతుందో దాట్ ఈజ్ అవర్ డేటా. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయండి. 2⁴ + 3⁴. సో మనకు 2⁴ అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్? 2⁴ అంటే టెల్ మీ 16. అండ్ అదేవిధంగా 3⁴ అంటే 3³ అంటే ఏమవుతుంది? 27. 27 3 81. సో 16 + 81 97. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 24 + 7.2/8 - 3 × 2.3 + 5. సో 24 + 7.2/8 - 3 × 2.3, దట్ మీన్స్ 6.9 + 5. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 8 9 72 కదా. సో 24 + 0.9, ఎందుకంటే 8 కంటే 7.2 చిన్నది కాబట్టి, -6.9 + 5. సో ఇక్కడ మైనస్ ఇది పోతే మనకు మిగిలినంత -6. సో 24లోంచి 6 పోతే 18, 18 5 23. ఓకేనా, సో 23. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ బిట్వీన్ 100 and 200 విచ్ ఆర్ డివిజిబుల్ బై 12. సో మనం ఇక్కడ టైం ఉంది అంటే రాసుకోండి.
ఓకేనా. 12 ఎక్కం మీకు తెలుసు కదా, 12 ఒకట్ల 12, 12 2 24. ఓకేనా. సో మనకి ఇక్కడ 12తో డివిజిబుల్ అయ్యేటటువంటి 100 నుంచి 200 మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంది? ఓకేనా. 12 ఎమ్ములు 96, 12 తొమ్మిది 108. ఓకేనా. సో 100 తర్వాత ఉంది అదే కదా. అట్లా 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 మనం చూసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి వచ్చేటటువంటి పాయింట్. సో అట్లా మనం లాస్ట్కి వెళ్ళిపోతే మనకు 192 అనేది మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 12 20ల 240 కదా, అక్కడి నుంచి రివర్స్ రావాల్సి ఉంటుంది. అది 200 కంటే ముందలు ఉండాలి. ఈ రెండింటి మధ్యలోనే కదా అడిగింది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి డేటా ఏంటిది? ఓకేనా. అసలు టోటల్ ఎన్ని ఉన్నాయో మనకు ఒక్కసారి క్లారిటీ రావాలి. సో ఈ విధంగా ఇది ఫస్ట్ లెటర్, ఇది లాస్ట్ లెటర్. ఓకేనా. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ మధ్య మొత్తం కలిపితే ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలవాలి. అంటే దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఈక్వల్స్ టు 192 మైనస్ 108 బై దేంతో డివిజిబుల్ 12తో. సో 192లోంచి ఇది తీసేసి వచ్చినటువంటి డేటా ఏమవుతుంది ఫ్రెండ్స్? 84/12. 12 ఏళ్ళు 84, 7 + 1 దట్ ఈక్వల్స్ టు 8. సో టోటల్ వచ్చేసి 8 అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో మొత్తం 8 ఉన్నాయి. ఓకే, ఇది మనకు తెలిసిపోయింది. మనల్ని అడిగింది ఏంది? ఎన్ని ఉంటాయని అంటే ఏమంటే అయిపోయేది సమ్, అంటే వాటన్నిటి ఒక మొత్తాన్ని కనుక్కోమంటుండు. సో మనకు తెలుసు సమ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మనకి ఇక్కడ n/2 ఇంటూ a + l ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా. n అంటే ఏంటి ఫ్రెండ్స్? మొత్తం 8. 8/2 ఇంటూ ఫస్ట్ ఏంటిది 108, లాస్ట్ ఏంటిది 192, 4 ఇంటూ సో 108 + 192 ఎంత ఫ్రెండ్స్? 300. ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి 8 దీనికి ఇచ్చేసి 200 + 100 300, 3 4 1200. ఆప్షన్ 4 is our answer. And next question. ABC can complete a job in 5 days. BCD can complete a job in 10 days. CDA can complete the same job in 15 days. DAB can complete the same job in 30 days. How long ABCD together will finish the work? సో ఇక్కడ ఎవరు కూడా గ్యాప్ ఇవ్వలేదు, డైరెక్ట్గా అందరు కూడా వర్క్ చేసిరంట. సో నలుగురు కలిసి పని చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? సో A + B + C 5 days, then B + C + D 10 days, C + D + A 15 days, and next D + A + B టోటల్గా 30 days. సో ఇక్కడ 3 Cలు ఉన్నాయి, 3 Dలు ఉన్నాయి, 3 Aలు ఉన్నాయి, 3 Bలు ఉన్నాయి. సో 3 ఇంటూ A + B + C దట్ ఈక్వల్స్ టు, సో వీళ్ళ యొక్క కాసా కట్టండి ఫ్రెండ్స్. 30లో పోతుంది కదా 30. ఓకేనా. 15 2ల 10 3ల 5 6ల. సో కాసాగు అంటే ఎల్సిఎం 30 తీసుకుంటే ఇంటూ 6ల 3ల 2ల 1ల. సో 6 3 9 11 12. ఓకేనా. సో 3 ఇంటూ ABC ఈక్వల్స్ టు 12 అయితే A + B + C D + D + D దట్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఓకేనా. సో వీళ్ళు నలుగురు కలిసి A + B + C + D ఈక్వల్స్ టు 4 అవుతుంది. సో ఓవరాల్గా ఎల్సిఎం వచ్చేసి 30 కదా, 30/4. 4 1ల 4 1ల 4 ఏళ్ళు 28, 2 మిగులుతుంది హాఫ్, 7.5. సో 7.5 రోజుల్లో ఇది ఒక్క రోజుకు వాళ్ళు చేసే వర్క్. 30 సెగ్మెంట్స్ కదా వాళ్ళది మొత్తం. సో దాన్ని బట్టి మనం సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ABCD ఈజ్ ఏ స్క్వేర్. X is a midpoint of AB. Y is a point on BC such that BY is 1/3 BC. If the area of triangle BXY is equal to 300 cm square, find the length of diagonal AC. సో ఇది ఒక స్క్వేర్ అండ్ ఫ్రెండ్స్. ఓకేనా. మనకి ఇక్కడ మిడ్ పాయింట్ ఓకే ABCD. ఈ మిడ్ పాయింట్ నుంచి మనకి ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసినాం. ఓకేనా. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసినాం. ఇది X, ఇది Y. ఓకేనా. ఇదే మిడ్లో ఉంది. ఓకేనా. ఇదే మిడ్లో ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ BY అనేది టోటల్ BCలో 1/3 వంతు ఉందంట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం K అనుకుంటే ఈ టోటల్ ఇదేమవుతుంది 2K. సో మొత్తం వచ్చేసి 3K. అయితే మనకు తెలుసు స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది 3K అవుతుంది. అంటే ఇదేమవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5K. ఓకేనా. ఇది మనకు వచ్చేసినటువంటి కీ పాయింట్స్. ఓకేనా. ఈ పాయింట్స్ మనకు వచ్చేసినాయి కదా. దెన్ సాల్వ్ AC యొక్క కర్ణం. ఈ యొక్క కర్ణాన్ని కనుక్కోమంటుండు.
ఓకేనా. సో ఈ డేటా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, BXY యొక్క ఏరియా ఈక్వల్స్ టు 300 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా. సో దీన్ని బట్టి మనకి ఒక డేటా వచ్చేసింది అనుకోండి, ఒక్క భాగం వచ్చేసి ఇంకో భాగం వచ్చేసింది, ఒక సైడ్ వచ్చేసి √2a కదా, దెన్ మన యొక్క ఆన్సర్ అనేది అవుట్పుట్గా మరి రావడం జరుగుతుంది. సో ట్రయాంగిల్ BXY, సో ట్రయాంగిల్ BXY, సో ట్రయాంగిల్ యొక్క BXY యొక్క ఏరియా ఎంత ఇచ్చేసిండు 300. ఓకేనా. అయితే మనకు తెలుసు ట్రయాంగిల్ BXY అంటే త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుంది ఫ్రెండ్స్, హాఫ్ ఇంటూ B ఇంటూ, అంటే B ఇక్కడ ఏమవుతుంది బేస్ 1.5x, ఇది 1.5 అయితే ఇది 1.5k, 1.5k ఇంటూ y ఈక్వల్స్ ఏమవుతుంది k, దట్ ఈక్వల్స్ టు 300. ఇక్కడ k ఇంటూ k స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 300. ఇక్కడ బై 2 ఉంది కదా, అది అవతలిపోతే ఇంటూ 2, ఇక్కడ హాఫ్ ఉంది కదా, హాఫ్ 1.5, ఇక్కడ 1.5 ఉంది కదా 1.5. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే సో 1.5 నేను రాసుకోవచ్చు ఫ్రెండ్స్, 3/2 రాసుకోవచ్చు కదా, దీన్ని పైకి పంపించేస్తాం, ఇది కిందికి ఉండిపోతుంది. సో 300 ఇంటూ 2 ఇంటూ 2/3, సో 3 క్యాన్సల్, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 100 400, k స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 400. సో అల్టిమేట్గా కావాల్సింది k ఈక్వల్స్ టు, సో k ఈక్వల్స్ టు 20. మనకి k వాల్యూ తెలుసు, k వాల్యూని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది 20. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి, 23 60. సో AB లెంత్ దట్ ఈక్వల్స్ టు 3k, దట్ మీన్స్ 3 ఇంటూ 20 దట్ ఈక్వల్స్ టు 60. అండ్ అదేవిధంగా మనకు కావాల్సినటువంటిది డయాగ్నల్, సో డయాగ్నల్ ఆఫ్ మనకి ఇచ్చినటువంటి స్క్వేర్ కన్నా తీసుకుంటే √2a. సో ఏ అంటే మనకి ఇక్కడ ఈ యొక్క సైడ్, సో 60√2. సో ఏ మీన్స్ 60 కదా, 60√2. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. And next question, simplify 62 divided by 5 minus 8/9 into 18/7 into 7/5 plus 5/4 into 16/25. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. 62/5 మైనస్, సో ఇక్కడ 8 ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఓకేనా. 8/9 ఇంటూ 18/7, సో దీన్ని లోపలికి ఇంప్లిమెంట్ చేసేస్తే 7/5. సో ఇక్కడ చూడండి 9 2 ఇది క్యాన్సిల్ అయిపోతే, ఓకేనా. ఇక్కడ మిగిలింది ఎంత 5/4 ఇంటూ 16/25. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, 4 2 ఇది 5 5 సో 62/5 మైనస్, ఇక్కడ ఏం మిగులుతుంది ఫ్రెండ్స్ చెప్పండి, 16/5 ప్లస్, సో ఇది 4/5. సో అన్నిటి కామన్గా 5 ఉంది కదా, 5 కింద 5, 62 మైనస్ 16 ప్లస్ 4, సో 62 మైనస్ 12, ఓకేనా. 16లోంచి 4 తీస్తే -12 కదా. సో సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది, 62లోంచి 12 పోతే 50, 50/5 దట్ మీన్స్ 10. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ LCM అండ్ HCF ఆఫ్ 2 numbers is 369 and 351 రెస్పెక్టివ్లీ. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 72 దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. ఓకేనా. సో ఇక్కడ మనకు LCM అండ్ HCF సపరేట్ ఇవ్వలేదు, ఓకేనా. LCM ప్లస్ HCF దట్ ఈక్వల్స్ టు 369, LCM మైనస్ HCF దట్ ఈక్వల్స్ టు 351 ఇవ్వడం జరిగింది. సో తీసేస్తే ఏమవుతుంది, 2 LCM దట్ ఈక్వల్స్ టు, ఇది వచ్చినటువంటి డేటా 0 1 ఇక్కడికి వెళ్ళిపోతుంది, 6 6 12 720. సో LCM దట్ ఈక్వల్స్ టు 720/2 దట్ మీన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి, 360. సో LCM వచ్చేసింది. దెన్ మనకు కావాల్సింది HCF. సో LCM ప్లస్ HCF దట్ ఈక్వల్స్ టు 369 కదా. సో ఇక్కడ LCM 360 ప్లస్ ప్లస్ HCF దట్ ఈక్వల్స్ టు 369. సో HCF ఏమవుతుంది 9. సో మనకి HCF తెలుసు, LCM తెలుసు, డైరెక్ట్ మనకు తెలుసు కదా, L ఇంటూ H దట్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2, అంటే ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్. LCM ఎంత 360 అండ్ అదే సెకండ్ నెంబర్, సెకండ్ HCF 2, HCF 9 అయితే ఒక నెంబర్ 72 ఇంటూ K. సో 9 8 72, 8 1 8, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలినటువంటి డేటా ఇది. దట్ మీన్స్ ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్.
And next question, a sum of 5,000 rupees was lent partially at 5% simple interest per annum and partly at 10% simple interest per annum. Total interest received after 5 years was 1,750. Find the amount of money that was lent out at 10% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. సో 10% సాధారణ వడ్డీకి ఇచ్చినటువంటి మొత్తం అమౌంట్ని కనుక్కోమంటుండు. ఓకేనా, ఇది 2 రకాలు చేయొచ్చు ఫ్రెండ్స్. నెంబర్ 1 వచ్చేసి ఆప్షన్స్, నెంబర్ 2 వచ్చేసి మెథడే చేద్దాం, ఎందుకంటే ఈ క్వశ్చన్ మీకు కొద్దిగా క్లారిటీగా ఉండనట్టుంది. ఓకేనా, మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంది, 10% వడ్డీ. సో 10% వడ్డీతో తీసుకున్నది ఎక్స్ అనుకుంటే రిమైనింగ్ 5% వడ్డీ తీసుకుంది ఎంత, 5,000 మైనస్ ఎక్స్. ఓకేనా, సో ఇది ఒకవేళ 3,000 అనుకుంటే ఇదేమవుతుంది, ఇది 2,000 అవుతుంది, ఇది 2,000 అయితే ఇది 3,000 అవుతుంది, ఇది 1,000 అయితే ఇది 4,000 అవుతుంది, ఇది 4,000 అయితే ఇది 1,000 అవుతుంది. ఓకేనా, అది మనకి ఇచ్చినటువంటి డేటా. సో మన యొక్క ఫండమెంటల్స్లో ఇంప్లిమెంట్ చేయండి. వడ్డీ ఉంది కదా, సో 5,000 మైనస్ ఎక్స్ 5% కదా, 5 ఇంటూ ఎన్ని సంవత్సరాలకి, 5 సంవత్సరాలకి బై 100 ప్లస్ వడ్డీ కదా మనకు కావాల్సింది. సో మనకి ఇక్కడ రిఫరెన్స్ వడ్డీ కాబట్టి, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఎంత, ఎక్స్ ఇంటూ 10 ఇంటూ 5. ఇక్కడ 5 ఇక్కడ 10 అనేది వడ్డీ రేట్లు. ఓకేనా, వాళ్ళు ఇచ్చారు కదా 5 10 బై 100 చేస్తే ఎంత, 1,750 ప్లస్ ఎక్స్ ఇంటూ 50 బై 100 దట్ ఈక్వల్స్ టు 1750. సో ఒకట్లా ఇది 2లా, ఒకట్లా ఇది 4లా. ఓకేనా, సో ఈ డేటా మనకు వచ్చేసింది కదా. సో మొత్తాన్ని కాసా కట్టేయండి, 4 5,000 మైనస్ ఎక్స్ ప్లస్ 2x దట్ ఈక్వల్స్ టు 1750. సో ఈ 4 యువతలి పంపించేద్దాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మిగిలినటువంటిది 2xలోంచి మైనస్ ఎక్స్ పోతే ఏమవుతుంది, ఎక్స్ మిగులుతుంది. ఓకేనా, 5,000 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఇక్కడ మిగిలింది ఎంత ఫ్రెండ్స్, 1,750 ఇంటూ 4 చేస్తే 7,000. ఎక్స్ ఈక్వల్స్ టు 7,000 మైనస్ 5,000, ఎక్స్ ఈక్వల్స్ టు 2,000. Option 4 is our answer. And next question, if the ratio of mean and median of the certain data is 4:5, then find the ratio of the mean and mode. సో మనకి ఇక్కడ మీన్ మీడియన్ ఇవ్వడం జరిగింది, మీన్ మోడ్ కావాలంటుండు 4:5లా. ఓకేనా, సో మనకి ఇక్కడ సగటు ఉంది, మధ్యగత ఉంది, సగటు మరియు బాహుళకాన్ని కనుక్కోమంటుండు. ఓకేనా, అంటే మీన్ 4. ఓకేనా, 4x అండ్ అదేవిధంగా మీడియన్ కనుక తీసుకుంటే 5x. ఓకేనా, సో ఈ డేటా మనకు వచ్చేసింది. మనకు కావాల్సింది బాహుళకం. ఓకేనా, బాహుళకం అంటే మోడ్. సో మోడ్ యొక్క ఫార్ములా మీ అందరికీ తెలిసింది కదా ఫ్రెండ్స్, 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. సో మనకు 3 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది ఫ్రెండ్స్, 5 కదా, 5x మైనస్ ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది ఫ్రెండ్స్, 4 కదా, 4x. సో 15 మైనస్ 8x. సో 15లోంచి 8 పోతే ఏం మిగులుతుంది ఫ్రెండ్స్, 7x. సో మోడ్ మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంది, సగటు అండ్ బాహుళకం. అంటే మీన్ ఎంత, 4x 7x, xx క్యాన్సల్ 4:7 వచ్చేసింది కదా. ఓకేనా, సో ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్గా ఈ యొక్క 30 క్వశ్చన్స్ యొక్క డేటాని ఫినిష్ అవ్వడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేస్తున్నందుకు. అండ్ ఇప్పటివరకు చెప్పినటువంటి 3 పార్ట్స్తో పాటు ఇక ముందు మీకు 17 పార్ట్స్ అనేవి రాబోతున్నాయి. కాకపోతే ఎగ్జామ్ అనేది ఇమీడియట్గా లేకపోవడం వల్ల మేము కొద్దిగా డిలే అయితే చేయడం జరుగుతుంది. కాకపోతే మీకు కంటిన్యూగా మాత్రం క్లాస్ అయితే రావడం జరుగుతుంది కదా, వాటన్నిటిని కూడా ఫాలో అవుతూనే ఉండండి. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మ్యాథ్స్లో ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ ఒక టోటల్ డేటాని ఫినిష్ చేయండి. అండ్ అదేవిధంగా అప్కమింగ్ కూడా మరికొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చి మీకైతే అనాలిసిస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ జై హింద్, జై భారత్.